నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన సీఎం రేవంత్ రెడ్డి మైక్ పడితే చాలు ఎత్తిపోయడానికి గోదావరిలో బొట్టు నీరు లేదు భయ్యా. అంతా ఎండాకాలం ఎఫెక్ట్ అని క్లాసులు పీకుతున్నారు. కానీ కట్ చేస్తే ఆయన అలా మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఇక్కడికి వందల కిలోమీటర్ల దిగువన ఏపీ సర్కార్ గప్చుప్ గా పట్టిసీమ తాడిపూడి పంపుల స్విచ్లు ఆన్ చేసేసింది. ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే డౌట్, మన మేడిగడ్డ దగ్గర ప్రాణాహిత వరద పైనుంచి కిందకు జలజలా పారుతుంటే కాంగ్రెస్ సర్కార్కు మోటార్లు ఆన్ చేయడానికి చేతులు రావడం లేదేంటి? అదే నీరు కిందకు వెళ్ళగానే చంద్రబాబు సర్కార్ మాత్రం జలహారతులు ఇచ్చి మరీ లిఫ్ట్ చేసుకుంటోంది. కాళేశ్వరాన్ని పడావు పెట్టింది ఆంధ్రాకు నీళ్లు పారించడానికా, లేక తన రాజకీయ గురు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్న గురు దక్షిణానా? కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. జనాలు వానలు లేక పంటలు ఎండిపోయి తలలు పట్టుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గురువారం రాత్రికి కూడా ఏకంగా 81,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అంటే రోజుకు దాదాపుగా 7 టీఎంసీల నీరు కండ్ల ముందే వృధాగా దిగువకపోతోంది. పోనీ అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు పనిచేయడం లేదా అంటే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే బాహుబలి మోటార్లు అక్కడ తలస్నానం చేసి మరీ రెడీగా ఉన్నాయి. 93.5 మీటర్ల లెవెల్ నుంచే నీటిని లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉన్న మన కాంగ్రెస్ సర్కార్ మాత్రం అబ్బే మేము మోటార్లు వేయం, నీటిని ముట్టుకోం అని భీష్మించి కూర్చుంది. ఫలితంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 60 టీఎంసీల స్వచ్ఛమైన గోదావరి జలాలు తెలంగాణ పొలాల్లోకి వెళ్లాల్సింది పోయి సముద్రం పాలు, క్షమించండి ఆంధ్ర పాలవుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుంటే అటు ఏపీలో ఉన్నది సీనియర్ మోస్ట్ చంద్రబాబు కదా. ఈసారి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వస్తోంది. వర్షాలు పడవు అని గమనించి అటు నుంచి అంటే ప్లాన్ రెడీ చేశారు. తెలంగాణ వదిలేసిన ప్రాణాహిత జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడానికి పట్టిసీమ తాడిపూడి లిఫ్టుల 24 మోటార్ల ఏకతాటిగా ఆన్ చేసేశారు. పట్టిసీమ ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కులు, తాడిపూడి ద్వారా మరో 1,400 క్యూసెక్కుల చొప్పున గోదావరి నీటిని తోడేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదికలు, కమిటీలు అంటూ ఫైళ్లతో కాలక్షేపం చేస్తుంటే ఏపీ మాత్రం తెలంగాణ వదిలిన 60 టీఎంసీల నీటిని గుట్టు చప్పుడు కాకుండా కృష్ణా డెల్టా ఆయకట్టకు తరలించేసింది. తెలంగాణకు శాపం, ఆంధ్రాకు వరంగా మారిన ఈ రివర్స్ పాలసీ చూసి సాగునీటి నిపుణులు కూడా బుక్కున వేలేసుకుంటున్నారు. ఈ దారుణాన్ని చూసి ఊరుకుంటారా? బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఓవైపు గోదావరిలో నీళ్లు లేవని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తుంటే మరి పట్టిసీమ మోటార్లు నిరంతరాయంగా ఎలా నడుస్తున్నాయి సార్ అని సూటిగా ప్రశ్నించారు. రిటైర్డ్ ఇంజనీర్ల అనుభవాన్ని పక్కన పెట్టావు, కరువు హెచ్చరికలను లైట్ తీసుకున్నావు. ఇదంతా నీ పొలిటికల్ చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి, కాకపోతే ఇంకేంటి రేవంత్ అంటూ హరీష్ రావు వేసిన క్వశ్చన్లకు ఇప్పుడు గాంధీ భవన్ లో ఆన్సర్లు దొరకడం లేదట. కేసీఆర్ నిర్మించిన సీతారామ పంపుల ద్వారా ఖమ్మం రైతులకు నీళ్లు అందుతుంటే దేవాదుల కన్నెపల్లి పంపులను ఆపడం వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏంటని నిలదీశారు. రైతుల కడుపు కొట్టి ఏపీకి ఉదారంగా నీళ్లిచ్చే ఈ రాజకీయ తెలంగాణకు శాపంగా మారిందని మండిపడ్డారు. పోనీ ఇదంతా కేవలం రైతుల సమస్యనా అంటే కానే కాదు. అసలు ముప్పు మన హైదరాబాద్ మహానగరానికి పొంచి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు అయితే ఇప్పుడు అక్కడ కేవలం 5.48 టీఎంసీలే ఉన్నాయి. అంటే డెడ్ స్టోరేజ్ అయిన 3.32 టీఎంసీలకు జస్ట్ అడుగు దూరంలో ఉందన్నమాట. ఈ ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, మిషన్ భగీరథ్ కు మరో 6.5 టీఎంసీలు వెళ్ళాలి. రేపు పొద్దున హైదరాబాద్ కి తాగునీటి కరువు వస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? కన్నపల్లిలో మోటార్లు ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలిస్తే అక్కడి నుంచి మధ్య మానేరు, దిగువ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు కదా. కానీ ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మంత్రులు మాత్రం కేవలం పదవులు అనుభవించడానికి పరిమితమై పెదవులు మూసేసుకున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మీదో కేసీఆర్ మీద ఉన్న రాజకీయ ద్వేషాన్ని రైతుల మీద చూపిస్తే ఎలా రేవంత్ గారు? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను వాడకూడదు అని కన్నెపల్లి పంపులను పడావు పెడితే నష్టపోయేది తెలంగాణ రైతాంగం. మీరు వదిలేసిన నీటితో ఏపీలో పంటలు పండుతుంటే ఇక్కడ మన తెలంగాణ రైతులు మాత్రం కళ్ళల్లో నీళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు. తెలంగాణ రైతుల శాపం చాలా పవర్ఫుల్.
ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రాజకీయ పంతాలు, గురుదక్షిణాల వ్యవహారాలు పక్కన పెట్టి వెంటనే కన్నపల్లి మోటార్లు ఆన్ చేసి తెలంగాణ రిజర్వాయర్లను నింపాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మరి తెలంగాణ నీళ్లు ఏపీకి తరలిపోవడం వెనక నిజంగానే రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.